హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా స్పెషల్ డిష్ మీకు చూపించబోతున్నానండి. చాలా సాఫ్టీగా అండ్ టేస్టీగా ఈ డిష్ ఉంటుంది. అదే బనానా మలై పూరి. ఈ బనానా మలై పూరిని నేను చెప్పే పక్కా కొలతలతో ఫాలో అయిపోండి. మీరు కూడా ఈజీగా పర్ఫెక్ట్గా చేసేస్తారు. చాలా సాఫ్టీగా అండ్ టేస్టీగా ఉంటుందండి. ఈ బనానా మలై పూరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్క చేతి వంటలు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. ముందుగా 3 అరటిపళ్ళను తీసుకుందామండి. వాటిని తొక్క తీసి మిక్సీ జార్లో వేసేసుకుందాం. ఇప్పుడు అందులోనే 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకొని యాడ్ చేసేసుకుందామండి. అలానే 3 స్పూన్ల వరకు షుగర్ని తీసుకొని వేసుకుందాము. 4 యాలకులను, చిటికెడు ఉప్పును కూడా వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం పాలను వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుందామండి. ఈ పాలను కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేస్తూ ఉండాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఈ పేస్ట్ కొంచెం థిక్గా ఉందండి. మరి కొంచెం పాలను వేసుకొని బాగా బీట్ చేసుకుందాం. ఇలా కొంచెం పాలను వేసుకుంటూ మనం కలుపుతూ ఉండాలండి. ఈ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా మనకి బనానా మలై పూరి వచ్చేస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులో 1 కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుందామండి. అలానే 1 కప్పు వరకు వాటర్ని కూడా తీసుకొని వేసుకుందాము. అలానే 4 యాలకులను కూడా ఈ షుగర్ సిరప్లో వేసుకొని మరిగించుకుందామండి. ఈ షుగర్ బాగా కరగాలి. కరిగిన తర్వాత మనకి జస్ట్ చేతి వేళ్ళకి అంటుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని బాగా మరిగించుకోవాలండి. ఈ ఆయిల్ మరిగిన తర్వాత మనం గరిటెతో ఈ బ్యాటర్ని పొంగడాల్లా వేసేసుకుందామండి. ఈ పూరీలను అటు ఇటు తిప్పుతూ బాగా వేయించుకుందామండి. ఇవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది. చూసారా? ఇలా బాగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదండి, అందులో ఈ పూరీలను వేసేసుకుందాము. షుగర్ సిరప్లో వేసిన తర్వాత అటు సైడ్ కూడా మనం టర్న్ చేసుకుందామండి. ఈ షుగర్ని కొంచెం పైన కూడా వేసుకొని బాగా షుగర్లో నాననిద్దాం. ఇలానే మిగిలిన బ్యాటర్ని కూడా మనం పూరీలా వేసేసుకుందామండి. చూసారుగా? ఇలా వేయించుకొని వీటిని కూడా మనం పాకంలో వేసేసుకుందాం. అంతే, బనానా మలై పూరి రెడీ. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందామా? చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా పూరీలను వరుసగా పేర్చుకొని దాని మీద కొంచెం పాకం కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు దీని మీద జీడిపప్పుని కానీ బాదం పప్పుని కానీ మనం తురుముకుందామండి. అంతే, బనానా మలై పూరి రెడీ అయిపోయింది. ఇప్పుడు టైం టు టేస్ట్. చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ బనానా మలై పూరిని చేసేసుకున్నాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలానే ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం మన అక్క చేతి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.